ఒక పూటకి ఏమైందిలే, సంవత్సరానికి ఒకసారి ఆ పాస్టర్ గారు వచ్చి ఈ సభలు పెడుతూ ఉన్నారు, ఏమాత్రం దానికి ఎందుకు, మనం ఒక 45 నిమిషాలు కాసుకుందాం అన్నట్టుగా కూర్చున్నారు. మీరందరికీ వందనాలు, దేవుని స్తోత్రం. ఆ మధ్య ఎవరో నన్ను గురువు అని పిలిచారు. గురువుగారు నమస్తే అని. ఏమన్నారు చెప్పండరా? గురువుగారు నమస్కారం అన్నారు. నేను ఇప్పుడు ఈయన గురువు అయ్యాను అనుకున్నాను. ఆ మధ్య ఎవరు జాన్ పాలు మావాడున్నాడు, మా గురువుగారితో చెప్పి రావాలని అన్నాడు. అదే ఎలక్ట్రిసిటీ పని చేస్తూ ఉంటాడు. ఏంటి గురువుగారు ఏంటి? అప్పుడప్పుడు మనం వింటూ ఉంటాం, అప్పుడప్పుడు గురువుగారు వింటూ ఉంటాం, అంటూ ఉంటాం. ఏమన్నాను అమ్మ చెప్పండరా? వింటుంటాం, అంటుంటాం. మనం వింటాం చాలాసార్లు, అంటుంటాం. నేను ఆ విషయాలు చెప్పినప్పుడు ఇంతకీ గురువుగారు అనే పదం వాడొచ్చా అని ఒకసారి ఆలోచన వచ్చినప్పుడు, వాడొచ్చని బైబిల్ చెప్పింది. బైబిల్ సుచరిత్రలో గురువులు ఉన్నారు, ప్రపంచ సుచరిత్రలో కూడా గురువులు ఉన్నారు. చెప్పండి ఏమన్నాను? మనం మాట్లాడేసుకుందాం, చెప్తాను. ప్రపంచ చరిత్రలో గురువులు ఉన్నారు, బైబిల్ సుచరిత్రలో కూడా గురువులు ఉన్నారు. పాత నిబంధనలో ఎలీషా అని ఒక దైవజనుడు ఉన్నాడు. ఆయన గురువుగారు ఎవరు? ఏలియా. దేవుని స్తోత్రం. ఆ గురువు గారి గురించి అడుగుతున్నారు, మీ గురువు గారు ఇక్కడ లేరయ్యా, ఆయన ఇంకెక్కడికో వెళ్ళిపోయాడు, నువ్వు ఇక్కడ వెతుకుతున్నావేంటి అన్నట్టుగా. 2 రాజుల గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. చదవనవసరం లేదు, నేను వేగంగా ముగించాలి. ఇది మొదటి రోజు కాబట్టి కొద్దిగా టైం అటు ఇటుగా మారింది. మీరు కూడా పనుల భారం వల్ల కొద్దిగా లేటుగా వచ్చినారేమో. నేను 9:30కే ముగించాలనుకున్నాను, ఒక అర్ధగంట పెంచవలసి వచ్చింది. ఏమనుకోవద్దు, మీరు వేడి వేడి సాంబార్ అన్నం తిని ఖచ్చితంగా మీరు ఈ యొక్క ఇది మంచు పడకుండానే వెళ్తారు, నేను నమ్ముతూ ఉన్నాను. దేవుని స్తోత్రం. ఓకే, దేవుని యొక్క వాక్యంలో నుంచి ఆలోచించినప్పుడు ఎలీషాకు గురువుగారు ఎవరు? ఏలియా. మీ గురువుగారు ఇక్కడ లేరయ్యా అంటూ కొంతమంది చెప్తున్నట్టుగా మనం అక్కడ గమనిస్తాం. ప్రపంచంలో కూడా చాలామంది శిశువులు గురువులు ఉన్నారు. అక్కడ మీరు ఎదురుగా 2 ఫోటోలు పెట్టాం. ఆ 2 ఫోటోల్లో వివేకానంద ఎవరండి? ఆయనకు గురువుగారు ఎవరు? పక్కన ఉన్నటువంటి రామకృష్ణ పరమహంస. అంటే గురు శిష్యుల బంధం ఈ ప్రపంచంలో ఉన్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాగనే ప్రపంచ చరిత్రలో చూస్తే అలెగ్జాండర్ గురువు ఎవరు? చెప్పండి అలెగ్జాండర్ గురువు ఎవరు? సమయం 9 అయింది, చెప్పండి. అరిస్టాటిల్ గురువు ఎవరు? ప్లేటో. ఇక్కడ చదువుకున్న పిల్లలు చాలామంది ఉన్నారు. వీరందరూ కూడా మామూలు వాళ్ళు కాదు, ఒకరికి మించిన ఒకరు. అంటే గురువులు అనేవారు ఉన్నారు. ఆ ప్లేటో గురువు గారు, దేవుని స్తోత్రం, అగస్త్య మహాముని ఏమన్నాడంటే, మరణమును గెలిచి తిరిగి లేచిన ఆ కైలాసనాథుడైన యేసే జగద్గురువు అని తన పురాణ పుటంలో రాసుకున్నాడు. చెప్పండి ఏమన్నాను? యేసే జగత్ గురువు. నేనేమనుకుంటూ ఉన్నానంటే ఈ సమయంలో యేసే విశ్వగురువు అని చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. యేసు ఎవరండి? యేసు విశ్వగురువు, ప్రపంచానికి గురువు అని ఎందుకు చెప్తున్నానంటే ఆయన ఒక్కడే గురువు అనాలి అని రాసింది బైబిల్లో. మత్తయి సువార్త 23వ అధ్యాయం 10వ వచనం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 10వ వచనంలో ఏముంటుందంటే, మీరు ఒకసారి బైబిల్ తెరుస్తారు, మైక్ పట్టుకుంటారు. మా శిష్యులు 2 ఉన్నారు అక్కడ, ఒకరు బైబిల్ చదువుతారు, చక్కగా చదువుతారండి మా బిడ్డలు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏముంది? మరియు మీరు మైక్ ఆన్ చేయండి నాయనా. దేవుని స్తోత్రం. ఏముంది? మరియు మీరు గురువులని పిలవబడవద్దు, క్రీస్తు ఒక్కడే మీ గురువు అని రాస్తుంది. అంటే ఇక్కడ ప్రపంచంలో 2 రకాల గురువులు ఉన్నారు. ఒకటి జీవనోపాధికి ఉపయోగపడే గురువు, ఒకటి జీవాధిపతి అయిన దేవుని రాజ్యానికి వెళ్ళే గురువు. చెప్పండి ఏమన్నాను? జీవనోపాధి. మెకానిక్ షాప్కి వెళ్తే ఒకరోజు ఏమన్నాడండి, ఒక మెకానిక్ షాపులో ఉన్న ఒక అబ్బాయి, మా గురువు గారు లేరండి, ఆయన వస్తే కానీ మెకానిక్ పని చేయను అన్నాడు.
అంటే తన జీవనోపాధి ఇచ్చిన, తన వర్క్ నేర్పిన, పని నేర్పిన వ్యక్తిని ఏమంటారు? గురువు గారు అంటారు. ఇప్పుడు యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే యేసుక్రీస్తు ఒక్కడే గురువు అని రాసి ఉంది ఇక్కడ. మరి మిగతా గురువులందరూ ఏమనుకుంటారు? వీళ్ళు మెంటల్ లేసింది క్రైస్తవులకు అనుకోరు, వీళ్ళకి పిచ్చెక్కినట్టుగా మాట్లాడుతున్నారు అనుకోరు. నేను చెప్పాలి, ఈరోజు విశ్వగురువు ఎందుకు అయినాడు యేసు ప్రభు వారిని. ఆయన విశ్వగురువు అని ఎందుకు చెప్తున్నానంటే, మెకానిక్ పెన్ నేర్పితే మెకానిక్ని ఏమంటారు? గురువు అంటారు. టీచర్ని కూడా గురువు అంటారు. అంటే ఆయన తన పాఠాలను మనకు నేర్పినాడు కాబట్టి ఏ పని నేర్పినా ఆ పని నేర్పిన వ్యక్తిని గురువు అనడం సహజం. మరి యేసుక్రీస్తు ఒక్కనే గురువు అనాలంటుంది బైబిల్. దేవుని స్తోత్రం. నేను చెప్పాలి ఈరోజు మీకు ఒక సత్యం. యేసుక్రీస్తు ఒక్కడే ఎందుకు గురువు అంటే, ఆ పరలోక సందేశం ఎవరు విప్పలేదు, ఆయన ఒక్కడే విప్పడానికి భూమి మీదకి వచ్చాడు. అందుకే ఆయన విశ్వ గురువు. అందుకే ఆయన ప్రపంచానికి టీచ్ చేయడానికి వచ్చాడు. ఏమి చేయడానికి వచ్చాడంటే ఆయన రాజ్యం గురించి భూమి మీద స్థాపించడానికి వచ్చాడు. అందుకే ఆయన సుబోధకుడు, ఆయన విశ్వానికి కావలసిన గురువు గారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన విశ్వగురువు అని ఎందుకు ఈరోజు చెప్పగలుగుతున్నానంటే, ప్రపంచ మేధావులను తయారు చేసింది ఆయన బోధ, ఆయన సందేశాలు ఈ ప్రపంచాన్ని శాసించింది. అది అలెగ్జాండరే కావచ్చు, ప్లేటే కావచ్చు, అరిస్టాటిలే కావచ్చు, అగస్టానే మహామునే కావచ్చు. వీళ్ళందరూ కూడా యేసు బోధలు వినే బాగుపడిన వారు. దేవునికి స్తోత్రం. వివేకానంద గారు, రామకృష్ణ పరమహంస గారు కూడా యేసుకు గురువులే, ఆ యేసుకి శిష్యులే. ఎందుకు చెప్తున్నానంటే వారి గ్రంథాలు కూడా యేసును స్మరించారు కాబట్టి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. విశ్వగురువు అని ఈరోజు ఈ పాఠానికి పేరు పెట్టడానికి గల కారణాలు, ఆ గురువు గారి దగ్గర నేర్చుకున్న వారు అనేక మంది ప్రపంచంలో మేధావులుగా సెలామణవుతూ ఉన్నారు. బైబిల్ గ్రంథం నుంచి కొన్ని విషయాలు మీతో చెప్పాలి. ఆ ప్రధాన యాజకుడిని మనం వెంబడించాలని ఎబ్రీయులకు రాసిన పత్రిక ఒక్కసారి తెరిచి చూస్తారు. 7వ అధ్యాయం 26వ వచనం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం ఒక్కసారి చదువుతూ ఉన్నారు. పవిత్రుడును అమ్మా, యేసు గురువు అని ఎందుకు చెప్తున్నానంటే, పరిశుద్ధుడును, పవిత్రుడును, నిర్దోషియు, నిష్కలంకుడు, పాపులలో చేరక ప్రత్యేకమైన ఉన్నవాడును, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. చప్పట్లు కొట్టు. యేసు ప్రభు వారు ఎవరైతే పరిశుద్ధుడు, నిష్కలంకుడు, ఆయన ఒక్కడే మానవ జాతికి సరిపోని యాజకుడు. అందుకే ఆయన విశ్వ గురువు. దేవునికి స్తోత్రం. ఆ గురువు గారి దగ్గర ఉన్న శిష్యులు, ఆ గురువు గారి మాటలు విన్న మనుషులు అనేక అద్భుతాలు చూశారు. ఒకరోజు యేసు ప్రభు వారు ఈ భూమి మీద బ్రతుకుతున్న కాలంలోనే కానా అనే ఊరిలో ఒక వివాహం జరిగితే అక్కడ ద్రాక్షారసం అయిపోయింది. అక్కడ చాలామంది బాధపడుతున్నారు. అక్కడ యేసు ప్రభు వారు ఉన్నారు. ఆయన అక్కడ ఉన్న వారికి ఒక సందేశం ఇచ్చాడు. ఏమని చెప్పాడు తెలుసా? ఆ గురువు గారి మాట వింటే ఏం అద్భుతం జరిగిందో తెలుసా? నీళ్ళను మీరు నింపండి, ద్రాక్షారసమును నేను చేస్తాను. ఏమన్నాడు చెప్పండరా? నన్ను ఇక్కడ చెప్తారు బాగా. ఏమన్నాడు? నీళ్ళను మీరు నింపండి, ద్రాక్షారసం నేను చేస్తాను. ఆ గురువు గారి మాటలు విని, యేసనే యాజకుడి మాట విని, యేసనే పరిశుద్ధుడి మాట విని నోరు విప్పకుండా వెళ్ళి ఆ నీళ్ళు తెచ్చి ఆ బాణలు నింపగానే ఆ నీళ్ళు ఏమైపోయినాయి? యోహాను సువార్త 2వ అధ్యాయంలో మీకు ఈ విషయాలు కనబడతాయి. దేవుని స్తోత్రం. అంటే గురు శిష్యులకు ఉండవలసింది ఏమిటాయి అంటే, ఈ ప్రపంచానికి ఆయన చెప్తే నువ్వు చేస్తే బాగుపడతావని, ఆయన చెప్పింది నువ్వు చేస్తే బాగుపడతావని. గురువు గారు అనగా ఆ విశ్వానికి గురువు గారైన ఆ యేసు మాటలు వింటే బాగుపడతారు. అక్కడ నిందల పాలవలసిన కార్యం, అనేక మంది తల వంచుకోవలసిన కార్యం ఏం చేస్తుంది? అక్కడ
దేవుడు అనేబడేవాడు. విశ్వానికి గురి అయిన యేసు ప్రభు వారి మాట విన్నారు, నీళ్ళను నింపారు, అది ద్రాక్షారసంగా మారింది. నీళ్ళను మీరు నింపండి, ద్రాక్షారసంగా నేను మారుస్తానన్నాడు. చాలామంది బద్దకొస్తులు ఏం చేస్తారు తెలుసా? అదేదో నువ్వే ఆ నీళ్ళు నింపుకోవచ్చు కదా, అదేదో నువ్వే ఏమండి ఆ ద్రాక్షారసం చేసుకోవచ్చు కదని బద్ధకం. దేవుడు ఏమంటూ ఉన్నాడంటే, నేను గురువుగా మీకు పనప్పు చెప్పాను, అది చేస్తే అందులో నుంచి శ్రేష్టమైన మీరు అనుభవిస్తారన్నాడు ఆయన. ఈ భూమి మీద మనుషులు చాలామంది ఆయన మాటలకు లోపడకపోవడం ద్వారా మీరు అద్భుతాలు చూడకపోతున్నారు. ఆ రోజు వారు అద్భుతాలు చూడడానికి గల కారణం ఏమిటంటే యేసు అనే గురువు గారు చెప్పిన మాట వారు విన్నారు. దేవుని స్తోత్రం. ఒక్కొక్క మనిషి ఒక్కొక్క మాట వినడు, తలతెక్క మాట్లాడతాడు, బుర్రతొక్కు పనులన్నీ చేస్తాడు. గురువుగారు దేవుడి సంగతి వాళ్ళ అమ్మ మాట వినడు. ఒకసారి ఒక ముసలాం వచ్చింది. ఎవరు వచ్చారు? ముసలాం వచ్చి, నేను వాక్యం చెప్పాను, వాక్యం చెప్పాక మా అబ్బాయి తాగుబోతుడు అయిపోయాడండి అన్నది. కొద్దిగా ప్రార్థన చేయండి అన్నది. సరే అమ్మా, మరి నీ మాట వినట్లేదంటే, నా మాటే కాదండి ఎవరి మాట వినట్లేదు అన్నదండి. అంటూ ఏమన్నదంటే, అయ్యగారు గురువుగారు, అయ్యగారు అంటే అదే అయ్యవార్లు అంటే గురువు గారిని. దేవుని స్తోత్రం. పాస్టర్ గారు, మీరు ఇప్పుడు మా అబ్బాయితో ఒక్కసారి మాట్లాడండి అని ఓ సెల్ ఫోన్ తీసుకొచ్చి నా ముందు పెట్టింది. ఏం పెట్టింది? సెల్ ఫోన్ ఎందుకమ్మా అన్నాను. సెల్ ఫోన్ దేనికంటే మా అబ్బాయితో మాట్లాడడానికి అన్నది. అమ్మ ఇప్పుడు వద్దులేరా, ఇప్పుడు అతను నేనైతే ప్రార్థన చేస్తాను మీ అబ్బాయి కొరకు అని. ఈలో బలవంతు చేసింది ఆ ముసలమ్మ. దేవుని స్తోత్రం. బలవంతు చేస్తే సరే అమ్మ ఇవ్వన్నాను. సెల్ ఫోన్ మోగుతుంది. ఫోన్ ఇచ్చి అలో అనగానే ఎవడో రా నువ్వు అంటున్నాడు అవతలోడు. అదేంటమ్మా మీ అబ్బాయి ఎలా మాట్లాడుతున్నాడు అంటే, పెట్టాయిపోని అంటాడు అవతల. నీ ఎక్కడున్నాను తెలుసా నీకు బుర్రలేదురా ఇప్పుడు ఫోన్ చేయడానికి. అక్కడ సినిమాలో కూర్చొని కులుకుతూ ఉన్నాడు. పనికిమాలను దేవుడి మాట వినరు, మనుషుల మాట వినరు, తల్లిదండ్రుల మాట వినరు, పాస్టర్ మాట అస్సలు వినరు. ఈరోజు సమాజము పాడైపోయింది. ఈరోజు విశ్వగురువు అయిన యేసు ప్రభు వారు ఈ సమాజానికి ఒక సందేశం ఇస్తూ ఉన్నాడు. నువ్వు ఆయన మాట వింటే నీళ్లను ద్రాక్షారసంగా మార్చిన దేవుడు నీ చీకటి బ్రతుకును కూడా వెలుగుగా మార్చగలడు. నీ జీవితంలో ఉన్న చీకటి వెలుగుగా మారాలంటే ఏకైక మార్గం విశ్వగురువైన యేసు మాట విని తీరాలి. యేసే మతానికి చెందినవాడు కాదు, యేసే కులానికి చెందినవాడు కాదు, యేసే వర్గానికి చెందినవాడు కాదు, యేసే దేశానికి చెందినవాడు కాదు. యేసు సకల సృష్టికి కారకుడైన ఆయన లేకుండా సృష్టి జరగలేదు. ఆయనే అందుకే విశ్వగురువు అని చెప్పడానికి గల కారణం. కొలసీలకు రాసిన పత్రిక 1 అధ్యాయం 15-16 వచనాలు మీరు చదవగలిగితే ఆయన విశ్వగురువు అనడానికి సత్యం అదే. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను చదవండి అన్నమాట. కొలసీలకు రాసిన పత్రిక 1 అధ్యాయం 15-16 వచనాలు. ఆయన అదృశ్య దేవుని స్వరూపియై సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవి భూమి అందున్నవి దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి అవి సింహాసనములైన ప్రభుత్వాలైన ప్రధానులైన అధికారులైన సర్వము ఆయన యందు సృజింపబడ్డాయి. దేవునికి స్తోత్రం. యేసనే విశ్వగురువైన ఆ జగత్ రక్షకుడైన ఆ యేసు వల్లనే సమస్తము సృష్టింపబడ్డాయి. అందుకే ఆ ప్రథమ గురువుని మనం ఆరాధించాలి. ఈ భూమి మీద చాలామంది గురువులు ఉండొచ్చు, నీ పని నేర్పున నీ గురువు ఉండొచ్చు, కానీ పరలోకాన్ని నేర్పింది మాత్రం ప్రభు ఒక్కడే. అందుకే ఆయన విశ్వగురువు. దేవుని స్తోత్రం. ఈ ప్రపంచంలో అన్ని సబ్జెక్టులకు దేవుడు అన్ని సబ్జెక్టులకు గురువు గారు ఉండొచ్చు, అన్ని పనులకి నేర్పిన వాళ్ళకి గురువులు ఉండొచ్చు, కానీ పరలోకం గురించి నేర్పింది మాత్రం ప్రభు ఒక్కడే. దేవునికి స్తోత్రం. ఆ గ్రంథము తెలిసిన వాడు ఆయన ఒక్కడే, ఆ శాస్త్రం తెలిసిన వాడు ఆయన ఒక్కడే పరలోకం నుండి భూలోకానికి వచ్చి ఆయన రాజ్య స్థాపన చేసినాడు. దేవునికి స్తోత్రం. ఆ గురువు గారి మాటలు విన్నవారు ఎవరు పాడవలేదు. నీళ్లను మీరు నింపండి,
ద్రాక్షారసం నేను చేస్తాను. వలలు మీరు వేయండి, చేపలు నేను పంపిస్తానన్నాడు తన శిష్యులతో. ఏమన్నాడు? వలలు మీరు వేయండి, చేపలు నేను తోలుకొస్తాను. గురువు గారి మాటలు విన్నారు. ఆ రోజు గురువు గారి మాటలు విన్నారు. గురువైనా యేసు ప్రభు వారు. శిష్యులంటే గురువే కదండి అయినా. చెప్పండరా, ఏమన్నాను? 12 మంది శిష్యులకి యేసు ప్రభు వారు ఏమయ్యారు? గురువు అయ్యారా లేదా? కొద్ది గట్టి చెప్పండరా. ఆ గురువు గారి మాటలు విన్నారు. అయ్యా రాత్రి అంతా కష్టపడ్డాం, ఏమీ దొరకలేదు మాకు అంటే కంగారు పడద్దు, ఇక కుడివైపు వేయండి వల. యోహాను సువార్త 23 అధ్యాయంలో ఏముంటుంది? 21 అధ్యాయంలో సమయము 21 అధ్యాయం 6వ వచనం ఏముంది? లేదని వారాయనతో చెప్పిరి. అప్పుడు ఆయన దోనె కుడి పక్కకు వలవేయుడి, మీకు దొరుకునని చెప్పాను. దేవునికి మహిమ కనుక వారు అలాగు వేయగా చేపలు విస్తారముగా. గురువు గారి మాటలు విన్నారు, వల వేశారు, చేపలు విస్తారంగా పట్టాయి. అంటే పరమ గురువైన యేసు ప్రభు వారిని ఆరాధించడం ద్వారా నీ శ్రమకు తగిన ప్రతిఫలం వస్తుంది. నీ శ్రమకు తగిన ఆలోచనలు వస్తాయి. నీ శ్రమకు తగినటువంటి విజయం వస్తుంది. అందుకే ఈరోజు ఆ విశ్వగురుని ఆరాధించటానికి చాలామంది వెనకడుగు వేస్తున్నారు. ఆయన సంగతి తెలియక. ఆయన సంగతి తెలిసిన నాలాంటి వాడు, ఆయన సంగతి తెలిసిన దైవజనులు, ఆయన సంగతి తెలిసిన ఇక్కడ చాలామంది ఇవి అనుభవిస్తూ ఉన్నారు. మీరు కూడా అనుభవించి తీరుతారు ప్రియులారా. ఆ విశ్వగురువైన యేసుని ఆరాధించండి. పరలోకానికి తీసుకెళ్ళే ఆ పరలోకపు బోధ ఆ గురువు గారైన యేసు ప్రభు ఒక్కరే చేయగలరు. ఆయన దేనికి వచ్చాడంటే, మీరు మత్తయి సువార్తలో ఒక అద్భుతమైన మాట, దేవుని స్తోత్రం, హల్లెలూయా, 9వ అధ్యాయం 35వ వచనం. మత్తయి సువార్త 9వ అధ్యాయం యేసు వారి సమాజ మందిరములో బోధించుచు రాజ్య సువార్త ప్రకటించుతూ ప్రతి విధమైన రోగమును. ఏమండి దేని కొరకు వచ్చాడట? రాజ్య సువార్త. ఏ రాజ్య సువార్త అంటే పరలోక రాజ్య సువార్త. ఈ కూటమి దేనికయ్యా అంటే ఆ సృష్టికర్తను ఆరాధించడానికి, సృష్టికర్తను స్తుతించడానికి, సృష్టికర్తతో మనం ఉండడానికి. ఈరోజు ఎందుకు ఈ సంబరాలు పెడుతున్నామంటే, ఆ ప్రథమ గురువైన ఆ దేవుడు భూమి మీదకు వచ్చి నీకు రాజ్యం గురించి బోధ చేశాడు. ఆ బోధ నాలాంటి వాడు, మా సేవకులు లాంటి వాళ్ళు నేర్చుకొని ఈ సంబరాలు చేస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం. ఈ మొదటి రోజు ఈ సృష్టికర్త సంబరాలు దేనికయ్యా అంటే ఆ పరమ గురువుని నీకు పరిచయం చేయడానికి, ఆ పరమ గురువు యొక్క బోధలు మీకు చూపించడానికి, ఆ పరమ గురువుని నువ్వు ఆరాధిస్తే ఏమవుతావని. యేసు ఏ మతానికి చెందినవాడు కాదని పదే పదే ఎందుకు చెప్పడం జరుగుతుందంటే, ఆయన పరలోకము నుండి వచ్చినవాడు, ఒక దేశానికి సంబంధించినవాడు కాదని చెప్పడానికి, ఒక కులానికి చెందినవాడు కాదని చెప్పడానికి ఆ పరమ గురువుని మనం అలా చూడకూడదు. ఆయన ఒక్కడే పరమ గురువు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వివేకానంద గారికి గురువు గారు అయినటువంటి రామకృష్ణ పరమహంస గారు ఉండొచ్చు, అలెగ్జాండర్కి అరిస్టాటిల్ ఉండొచ్చు, ప్లేటో ఉండొచ్చు, కానీ ప్రపంచమంతటికి ఏకైక గురువు యేసు ప్రభు వారు. ఆయన రాజ్య వ్యాప్త కొరకు ఈ భూమి మీదకి వచ్చాడు. దేవుడి యొక్క మాటలు మీరు వింటూ ఉన్నారు. ఆ విశ్వానికి అధినేత అయిన, ఆ విశ్వాన్ని నడిపిస్తున్న ఆ పరిశుద్ధుడి వైపు చూడాలి. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు అంటే పరలోకం నుండి దిగి వచ్చాడు ఆ పరమ గురువు. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు చెప్పండరా అమ్మ, చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చాడు? పరలోకం నుండి దిగి వచ్చాడు ఆ పరమ గురువు. ఆయన బోధ పరలోకపు బోధ. ఆయన బోధకి అక్కడున్న శాస్త్రులు పరిచయాలు ఆశ్చర్యపోయారట. ఎందుకంటే మామూలు గురువులు అయితే, ఇక్కడ మా నాయుడు గారు ఉన్నారు, ఆయన ఏం టీచ్ చేస్తారు? ఆయన సబ్జెక్ట్ టీచ్ చేస్తాడు, మరొకరు ఆ కాలేజీలో మరొక టీచ్ చేస్తారు. వీళ్ళు గురువులే ఇక్కడ. కానీ ఈ గురువులు ఆ వ్యక్తి అక్కడ ఉన్నటువంటి ఆ దేశానికి సంబంధించిన సబ్జెక్టో, ఆ ఊరికి సంబంధించిన సబ్జెక్టో అది వాళ్ళు నేర్చుకొని చెప్తారు. కానీ పరలోకం సబ్జెక్ట్ మాత్రం యేసుక్రీస్తు ఒక్కడికే తెలుసు ఆయనకి. అందుకే అది బోధ చేసినాడు ఈ భూమి మీదకి వచ్చి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ వెనకాతలు ఎవరో అంటూ ఉన్నారు, మాటకి హల్లెలూయా ఎందుకు వాక్యం చెప్పుకోవచ్చు కదని. దేవుని స్తోత్రం. నాకు ఒక చిన్న డౌట్. ఒకసారి ఇలాగే
ఒక ఆయన వచ్చి, మీరు వాక్యం అయితే బాగా చెప్తున్నారు కండి, ఒక 5 నిమిషాల వాక్యానికి 6 సార్లు హల్లెలూయా అంటూ ఉన్నారు అన్నాడు. నేను అన్నాను అలాగ ఆలోచించి, నిజమేనండి, మా నాన్నని 100 సార్లు అన్నా నాన్నే, ఎన్నిసార్లు అన్నా నాన్నే, హల్లెలూయా అనే పదం ఎన్నిసార్లు అన్నా దేవుని స్తోత్రమే. మీరు మధ్యలో వచ్చి మీరు హల్లెలూయా అనకూడదు అంకుల్ అన్నాడు అనుకోండి, మా నాన్న ఏం చేస్తాడు? చెల్లెమని ఒకటి ఇస్తాడు, దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే హల్లెలూయా అంటే ఏంటి? దేవునికి స్తోత్రం. అది ఎన్నిసార్లు చేసిన దేవుని స్తోత్రం. నాన్న నీకు వందనాలు, నన్ను ప్రతికించా ప్రతి క్షణము దేవుని స్తోత్రం. మధ్యలో ఎవరో అన్నారని హల్లెలూయా అనకూడదని, ఎవరో విసుక్కుంటూ ఉన్నారని నేను హల్లెలూయా అనకుండా అంకుల్ అన్నాను అనుకోండి, దేవుని స్తోత్రం, హల్లెలూయా అనకుండా మా నాన్నని స్తుతించకుండా ఉన్నాను అనుకోండి, దాని అర్థం ఏమిటో తెలుసా? నా దేవుడు నేను గౌరవించలేదని అర్థం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియమైన స్నేహితులారా, ఈరోజు ఒక శ్రేష్టమైన సంగతి వింటూ ఉన్నారు. నీళ్ళను మీరు నింపండి, వలలు మీరు వెయ్యండి. వేస్తారా లేదా? వలలు మీరు వెయ్యండి, చేపలు నేను తోలుకొస్తాను. లేదా నేను సోమరోళ్ళకి పడుకుంటానంటే మీకు చేపలు దొరకవు. సోమరి సీమల యొద్దకు వెళ్ళి జ్ఞానం నేర్చుకోమంటుంది. అంటే సీమలే మానవ జాతి గురువులు అన్నమాట. ఏమన్నాను? సీమలే మానవ జాతి గురువులు. ఏమన్నది బైబిల్ గ్రంథం? సోమరోళ్ళకు గురువు, అందరికి కాదు. సీమలో ఎవరికన్నా గురువు చెప్పండరా? సోమరులకు సీమల గురువు. విద్యార్థులకు టీచర్ల గురువు. మెకానిక్ షాప్ వాళ్ళకి మెకానిక్ వర్క్ వచ్చిన గురువు. టైలరింగ్ మాకు టైలర్లు చాలామంది ఉన్నారు ఇక్కడ, వాళ్ళ గురువులు చాలామంది ఉన్నారు. మా తౌడునాయుడు గారు గురువు. దేవుని స్తోత్రం వీళ్ళందరికీ, దేవుని స్తోత్రం. ఇప్పుడు సోమరోళ్ళ గురువు ఎవరండి చెప్పండరా? వెనకసలు ఎవరండి సోమరోళ్ళ గురువు ఎవరు? సోమరోళ్ళకు కూడా గురువు పెట్టావా బాబు పాస్టరు అని అనకండి. వాళ్ళ గురువు సీమల ఎద్దుకెళ్ళి నేర్చుకోరా ఎదవా అన్నట్టుగా. ఎవరండి చెప్పండి? సోమరోళ్ళ గురువు ఎవరండి? నేను చెప్పలేదు, బైబిల్ చెప్పింది. వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకోరా పనికిమాలుడా అని దాని అర్థం. దీని స్తోత్రం. దరిద్రుడా ఉదయాన్ని ఎన్ని గంటలు లెగిస్తావంటే నువ్వెవడరా చెప్పడానికి అంటాడు ఒకడొచ్చి. దేవుని స్తోత్రం. నీకు పని పాటలేదురా 4 గంటలుగా మైకేస్తావురా అంటాడు ఒకడొచ్చి. దేవుని స్తోత్రం. నేను సీమల దగ్గర జ్ఞానం నేర్చుకోలేదు, విశ్వ గురువు దగ్గర నేర్చుకున్నాను. చప్పలు కొట్ట. విశ్వ గురువు దగ్గర నేర్చుకున్నాడు. ఉదయాన్నే 4 గంటలుగా లెగిస్తాడు, సోమరోడుగా పడుకోడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం. నా గురువు ఎవరు? మీ గురువు ఎవరు? సీమల యేసా. దేవుడి స్తోత్రం. మీరు డిసైడ్ చేయాలి ఈరోజు, సీమల యేసా. దేవుని స్తోత్రం. యేసైతే సోమరోలుగా మారరు. యేసు రాత్రంతా ప్రార్థన చేసి ఉదయమంతా రాజ్య సువార్త చేసినట్టు పరమ గురువు అయిన దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, మీకు సీమల గురువుగా ఉండాలనుకుంటూ ఉన్నారా? యేసు గురువుగా ఉండాలనుకుంటూ ఉన్నారా? దేవుని స్తోత్రం. అయ్యా రమేష్ గారు, మీకు యేసే కదా గురువు, సీమలు కాదు కదా. ఇక్కడ చాలామంది యేసే గురువు మీకు అందరికీ. సీమలు ఎవరు ఉన్నారట? హల్లెలూయా ఒకసారి. దేవునికి స్తోత్రం. సీమల గురువులు లేరు కదా ఇక్కడ ఎవరు. సీమలకు శిష్యులు అవ్వకండి ఎవరు. సేవలకు కాదు సృష్టికర్తకు శిష్యులు అవ్వండి. దేవుడి స్తోత్రం. సృష్టికర్తకు శిష్యులైతే బాగుపడతారు. ఆయన ఆరాధించేవారు శ్రేష్టమైన వారు అవుతారు. ఆయన ఆరాధించేవారు శ్రేష్టమైన జ్ఞానాన్ని సంపాదిస్తారు. సీమల దగ్గరికి వెళ్ళి ఏం చేయండి, ఆ నడతలు చూడాలట. ఇప్పుడు చూడాలి. సోమరోళ్ళందరూ ఎక్కడికి వెళ్ళాలి? సీమల పుట్టలు ఎక్కడున్నాయో, అవి ఎలా నడుస్తున్నాయో, ఆ చిన్నదా పెద్దదా, అది ఎక్కిందా దిగిందా, అది చూడాలి. ఇప్పుడు దేవునికి స్తోత్రము కలుగునుగాక. నా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ కడవర దినాల్లో అన్యులు దేవుని బోధ వినడానికి వస్తారు.
దేవునికి స్తోత్రం. నా బైబిల్ చెప్తుంది, మలాకీ గ్రంథం 4వ అధ్యాయం చకచక 2వ వచనం నుండి, లేక మొదటి దినం నుండి కూడా మొదటి వచనం నుండి కూడా చదువుతారు, చకచక చదువుతారు. దేవుని స్తోత్రం. మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం నుండి చకచక చదువుతారు. గర్విష్ఠులందరూ, దుర్మార్గులందరూ అయితే నా నామమందు భయభక్తి కలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగు చేయను. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు బోధకుడిగా ఈ భూమి మీదకి రాకపోతున్నాడు. ఆయన రెక్కలు నీకు నీడనిస్తాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడు మీతో నాతో ఒక అద్భుతమైన మాట మాట్లాడని ఇష్టపడుతూ ఉన్నాడు. అదేమిటో తెలుసా? నీవు నా దగ్గరికి వచ్చి జ్ఞానము నేర్చుకో. నా దగ్గరికి వచ్చి జ్ఞానము నేర్చుకో. ఈ జ్ఞానము దేనికి సంబంధించిందంటే పర సంబంధమైనది. భూ సంబంధమైన జ్ఞానం అందరూ నేర్పచ్చు, పర సంబంధమైన జ్ఞానము దేవుడే నేర్పగలడు. ఆ దేవుడి పేరే యేసు ప్రభువారు. ఆయనే గురువు గారు. ఆ గురువు గారి దగ్గరికి నువ్వు రావాలి ప్రతిరోజు, ప్రతి క్షణం. దేవుని స్తోత్రం. నతానియేలు యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. నువ్వు నిజంగా బోధకుడవు, నువ్వు నిజంగా దేవుని కుమారుడవు. ఎందుకు ఈ మాట అన్నాడంటే, ఈ నతానియేలు ఎవరో తెలుసా? సామాన్యమైన వ్యక్తి కాదు. మెస్సయ్య వస్తాడని ఎదురు చూస్తున్న ఒక అద్భుతమైనటువంటి పరిశీలకుడు అని చెప్తాను నేను. పరిశోధకుడు, దైవ గ్రంథాల మీద పరిశోధకుడు. ఈ పరిశోధకుడు ఏమంటూ ఉన్నాడు తెలుసా? నువ్వు నిజంగా సత్యాన్ని బోధించడానికి వచ్చిన దేవుని కుమారుడు. దేవునికి స్తోత్రం. ఆ బోధ విన్న వారు ఆశ్చర్యంగా చూశారు. చాలామంది శాస్త్రులు, పరిచయలు ఆశ్చర్యపోయారు. అందుకే ఆ విశ్వగురువు దగ్గరికి రావాలి మానవ జాతి. మతాల దగ్గరికి రావద్దు, మతం మారద్దు, కులం మారద్దు. అవన్నీ మానవుడు సృష్టించుకున్నవి. నేను బోధిస్తున్న బోధ ఏమిటంటే పరసంబంధమైనటువంటి ఆ పరలోకానికి, ఆ స్వర్గానికి, ఆ వైకుంఠానికి వెళ్ళడానికి ఆ పరమ గురు బోధ వినాలి. మా రోజమ్మక్క పాట పాడుతుంది చివరిలో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పరమ గురిని బోధ వినడానికి రండి. పరమ గురి బోధ వింటే ఏమవుతుంది తెలుసా? నాలంటుడు పనికిమాలుడు కూడా మంచుడైపోతాడు, నాలాంటి అజ్ఞాని కూడా జ్ఞానం అయిపోతాడు, నాలాంటి తెలివి తక్కువ కూడా తెలివైనడుగా మారిపోతాడు. ఎందుకంటే ఆయన జ్ఞానం ఇచ్చేవాడు. బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు ఆయన దగ్గర గుప్తములై ఉన్నాయి. కొలస్సీలకు రాసిన పత్రికలో చదవడానికి సమయం లేదు, మీకు వేగంగా ముగిస్తానని మాట ఇచ్చాను కాబట్టి. బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు ఎవరి దగ్గర గుప్తములై ఉన్నాయి? ఆయన దగ్గర గుప్తంలో ఉన్నాయి. ఆ జ్ఞాని దగ్గర నువ్వు రాగలిగితే నువ్వు జ్ఞానం అవుతావు. నువ్వు జ్ఞానం అయిన దేవుడి దగ్గరికి రాగలిగితే నువ్వు జ్ఞానం అవుతావు. నువ్వెక్కడైనా అజ్ఞానంగా జీవిస్తున్నావేమో, ఎక్కడ నీ లోకంలో పడిపోయి ఉన్నావేమో, నువ్వు బలహీనతగా ఉన్నావేమో, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఆ మధ్య ఒకసారి ఒక ఆమె మాట్లాడుతూ ఉంది. మాట్లాడుతూ ఏమన్నదంటే, పాస్టర్ గారు మీరు ఎందుకండి పెద్ద పెద్ద కేకలు పెట్టి యేసు అనే దేవుడిని నమ్మమంటారు అని. నేను పెద్ద కేకలు పెట్టలేదమ్మా, నా నోరు అంతే, దేవుడు ఇచ్చాడు అన్నాను. చిన్నప్పుడు చిన్న నోరు ఉండేది కానీ ఇప్పుడు బండ నోరు అయిపోయింది అన్నాను. ఎందుకంటే ఈ నోరు బాగా తెరువు, దాన్ని నింపుతాను అన్నాడు దేవుడు. ఏమన్నాడు? అన్నాడా? బైబిల్లో ఉందా మీ మాట? నువ్వు బాగా నోరు తెరువు, నీ నోరు నింపుతాను అన్నాడు. నేను బాగా నోరు తెరిశాను, అందుకే బాగా నింపేశాడు అన్నాను. దేవుని స్తోత్రం. నువ్వు తెరవలేదు, నువ్వు నోరు తెరవవలసిన చోట నోరు తెరవు, నోరు తెరవకూడని చోట నోరు తెరుస్తావు. బోరింగ్ల దగ్గర, ఏమండి ఆ పాడి పంటల దగ్గర నోరు తెరవకూడని చోట తెరుగుతావు. కాబట్టి నీకు ఈ నోరు అలాగే అనిపిస్తుంది. దేవునికి స్తోత్రం. నీ నోరు బాగా తెరువు, దాన్ని నింపుతాను అన్నాడు దేవుడు. అన్నాడా లేదా? చెప్పండర్రా అమ్మా, ఒకసారి చెప్పండర్రా. అన్నాడా లేదా? మీ నోరులు బాగా తెరవండి, అది నింపుతాను అన్నాడు. ఈరోజు దేవుడు మాటిస్తూ ఉన్నాడు, మీ నోరులు బాగా తెరవండి, ఆనందముతో జీవిస్తారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ఈ విశ్వగురువు అయిన వాడు. చాలా లోతుగా వెళ్ళాలని ఆశపడ్డాను, కానీ మధ్యలో ఎందుకు కొద్దిగా అటుగా వచ్చానంటే, ఇక్కడ నా అన్నదమ్ములు చాలామంది అన్యులు ఉన్నారు. ఇక్కడ
ఇక్కడ మీరు బైబిల్ చదివిస్తే మీకు అర్థం కాదని కొద్దిగా ఈ రూట్లోకి వెళ్తూ ఉన్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మీ అందరితో ఒక మంచి మాట చెప్పమంటూ ఉన్నాడు. ఈ రాత్రి, ఈ మొదటి రోజు ఈ సభల ద్వారా మీరు అద్భుతమైన మాట ఏమిటాయి అంటే, విశ్వగురువైన దేవుడే నీ జీవితాన్ని మార్చగలడు. విశ్వగురువైన దేవుడే నీ చదువుకి బాట వేయగలడు. విశ్వగురువైన దేవుడే నీ పాడి పంటలకు బాగు చేయగలడు. విశ్వగురువైన దేవుడే నీ జీవితంలో చీకటిని వెలుగుగా మార్చగలడు. ఆ విశ్వగురువైన దేవుడే నీ బ్రతుకులో ఉన్నటువంటి అన్యాయం న్యాయంగా చేయగలడు. ఒకవేళ జీవితంలో ఎక్కడైనా ఏదైనా ఇబ్బందులు పడ్డావేమో, ఆ ఇబ్బందుల నుంచి బయటపడే జ్ఞానము దేవుడిస్తాడు నీకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది సేమలు ఉన్నట్టుగా అనిపిస్తుంది అల్లెలే అనకపోతే. దేవుని స్తోత్రం, అది గట్టిగా నండరా. సేమలు ఎవరు గురువు చేసుకోలేదు కదా. చెప్పండి ఇప్పుడు కొద్ది గట్టిగా. అమ్మా పాస్టర్ అమ్మా, సేమలు కాదు కదా నీ గురువు. దేవుని స్తోత్రం. అమ్మా సేమల ఏదో ఆదప్పుడు గారు ఎక్కడ కనబడలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అండ్ ఆదప్పుడు గారు మీ గురువు ఎవరు? సేమల యేసా? దేవుని స్తోత్రం. ఈ రాత్రి యేసని సర్వోన్నతుని గురువుగా చేసుకో. ఈ లోకంలో ఎంతమంది గురువులున్నా ఆ దేవుని చేసుకో. బైబిల్ అంటుంది, ఒక అద్భుతమైన మాట రాస్తుంది, నేను ఒక సంకల్పముతో కన్నాడు ఆ గురువు గారు. యాకోబు రాసిన పత్రిక 1:18 మాట. యాకోబు రాసిన పత్రిక 1:18 మాట. నా దేవుడు మీతో చెప్పమన్న ఒక అద్భుతమైన మాట ఇది. ఆయన తాను సృష్టించిన వాటిని మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను సంకల్పం ప్రకారం దేవుని సంకల్పం ప్రకారము ఆ గురువు గారు ఒక అద్భుతమైన ప్రణాళిక ఉంది నీ కొరకు. అందుకే ఈ భూమి మీద నిన్ను ఈ విధంగా కన్నాడట ఆయన. అందుకే నిన్ను ఈ భూమి మీద ఉంచాడు. ఇంకా అందుకే ఈ భూమి మీద ఆ పరమ గురువును ఆరాధించడానికి నిన్ను ప్రత్యేకంగా తయారు చేసుకున్నాడు ఆయన. నిన్ను ఒక ప్రత్యేకంగా కన్నాడు ఈ భూమి మీద, ఒక ప్రత్యేకంగా ఉండడానికి. నువ్వు ప్రత్యేకించబడాలి. నువ్వేం చేయబడాలి? ప్రత్యేకించబడాలి. నేను ఈ ఇద్దరికి ఏం చెప్పాను తెలుసా? అరే అందరిలో మీరు తిరగకూడదు, మీరు ప్రత్యేకించబడిన వారు. యేసు ప్రభు వారు ఏం చెప్పారు తెలుసా? మీరు అనేక చోట్లకి వెళ్ళి నాకు శిష్యులుగా చేయండి అన్నాడు. శిష్యులు ఎలాగ ఉండాలి? ప్రత్యేకంగా ఉండాలి. నలుగురిలో నారాయణ కులంతో గోవింద అనకూడదు. అలాగంటే నువ్వు ప్రత్యేకమైన వాడు కాదు. పేతురు రాసిన పత్రిక మొదటి పత్రిక 2:14 ప్రకారం ఏముంది? ఏర్పాటు చేయబడిన వారు, పరిశుద్ధ జనంగా మీరు. చదవండి. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి నేను పిలిచిన వాని గుణ అతిశయంలో ప్రచురం చేయి నిమిత్తమే దేవుని సొత్తైన ప్రజలుగా, రాజులైన యాజక సమూహముగా, పరిశుద్ధ జనముగా, దేవుని ప్రజలుగా, దేవునికి మహిమ కలుగును గాక. మీరు ప్రత్యేకమైన గురువు అండర్లో ఉన్నారు. మీరు ఎవరు అండర్లో ఉన్నారు? ప్రత్యేకమైన గురువు గారు అండర్లో ఉన్నారు. మీరు ప్రత్యేకమైన వారు. మీరు ప్రత్యేకంగా జీవించాలి. కానీ నలుగురితో వెళ్ళిపోతూ ఉన్నారు చాలామంది. అన్య ఆచారాలు చేయకూడదంటే మనోలే ముందే లొట్లేసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు, పరిగెడుతూ ఉన్నారు. బైబిల్ చెప్తుంది నువ్వు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఉండడానికి ఆ ప్రత్యేకమైన గురువు గారు ఈ భూమి మీదకి వచ్చినాడు. నువ్వు పరిశుద్ధముగా జీవించడానికి, పరిశుద్ధ జనముగా ఉండడానికి ఆయన నిన్ను పిలుచుకున్నాడు. ప్రియులారా, దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి ఈ శుభవార్త వింటున్న మీకు దేవుడు అంటూ ఉన్నాడు, మీకు జ్ఞానం లేకపోతే నా దగ్గర రండి, నేను జ్ఞానాన్ని నేర్పుతాను, నేను గురువుగా మారుతాను. నీకు ఈ భూమి మీద బ్రతకడానికి సంశయం ఉందో, బాధ ఉందో, కష్టం ఉందో, నిందుందో, అవమానం ఉందో ఆ పక్కన నెట్టే జ్ఞానాన్ని నేను నేర్పుతాను. ఈ ప్రపంచం ఉన్న మేధావులందరూ కూడా ఆ పరమ గురువైన యేసు అనే పరిశుద్ధుడి యొక్క అడుగు జాడల్లో నడిచిన వారే. ఈ లైట్ కనిపెట్టినోడైనా ఎడిసన్ అయినా, ఏమండి హెలికాప్టర్ కనిపెట్టిన రైట్ సోదరులైనా ఎవరు? వారి గురువు ఎవరు? వారి గురువు ఎవరండి? యేసు అనే పరిశుద్ధుడు.
ఈ భూమి మీద ఏ కరెన్సీ నోట్లు తయారు చేసినా, లేదా ఈ భూమి మీద ఏ ప్రింటింగ్ తయారు చేసినా, ఆ గుటన్బర్గ్ గారి గురువు ఎవరు? యేసు అనే పరిశుద్ధుడే. దేవుని స్తోత్రం. ఆ యేసు అనే పరిశుద్ధుడి ద్వారా, యేసు అనే పరమ గురువు దగ్గర నేర్చుకునే ప్రింటింగ్ యంత్రం కనిపెట్టాడు. యేసు అనే పరమ గురువు దగ్గర నేర్చుకునే ఈ లైట్లు కనిపెట్టాడు. యేసు అనే పరిశుద్ధుడైన ఆ పరమ గురువు దగ్గర నేర్చుకుని నీ దగ్గర వాడుతున్న సెల్ ఫోన్ కనిపెట్టారు. పరమ గురువు అయిన యేసు దగ్గర నేర్చుకున్న వాళ్ళే ప్రపంచానికి వెలుగునిచ్చారు. ఈ ప్రపంచంలో ఉన్న ఏ వస్తువు చూసినా అది పరమ గురువైన యేసు దగ్గర నేర్చుకున్న తర్వాతే. దేవుని స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆ మధ్య ఒక చోటకి వాక్యం చెప్పడానికి వెళ్ళాను. వాక్యం చెప్పడానికి వెళ్తే అక్కడ చాలామంది గుమ్ము కూడారు. 200-300 మంది ఉన్నారు. అక్కడ వాక్యం చెప్తూ ఉన్నాను. వాక్యం చెప్తూ ఉంటే అయిపోయాక ఒక సహోదరి వచ్చి మాట్లాడుతుంది. అయ్యా, ఇంతవరకు మీరు వాక్యం చెప్పారు కదా, అది నా గురించే అండి అని. ఏం చెప్పాను అంటే, ఇప్పుడు వరకు చెప్పారు కదండి వాక్యం. ఏం చెప్పానమ్మా? అదేనండి, వాక్యం విన్నవాడు బాగుపడతాడన్నాడు, వాక్యమే బ్రతికిస్తా అన్నారు కదండి. నిజంగా నేను వాక్యమే నన్ను బ్రతికించిందండి. మీరు వాక్యం చెప్తుంటే నేను ఏదో చేద్దామనుకున్నాను, ఇంకా జీవితం ముగిద్దామనుకున్నాను. మీరు చెప్తున్న వాక్యం వల్ల నేను బాగుపడ్డానండి అన్నది. అప్పుడు నేను అన్నాను, ఈ వాక్యం నేను నేర్పింది కదమ్మా, నా పరమ గురువైన యేసు నేర్పినాడు నాకు. దేవుని స్తోత్రం. ఆ గురువు గారు చెప్పిన వాక్యం నువ్వు నేర్చుకుంటే బాగుపడతావు. దేవుని స్తోత్రం. ఆ మరొక మాట అన్నది, అయ్యా, ఈ వాక్యం మా ఇంటిలో ఎప్పుడో వచ్చుంటే మా ఆయన మారి ఉండేవాడండి. మా ఆయన ఇప్పుడు నాకు విడిగా ఉన్నాడు. మా ఆయన నేను దూరం అయిపోయామండి. వాక్యం వినకపోవడం వల్ల అతను చెడిపోయినాడు. ఈరోజు నేను కూడా యేసు అనే పరిశుద్ధిని ఈరోజు వద్దనుకుంటే నేను కూడా పాడైపోయి ఉండేవాడినండి. ఈరోజు నేను బాగుపడ్డానంటే ఇగో దేవుని మాటలండి అన్నది. అవును, అనేక కుటుంబాలు కట్టింది దేవుడు వాక్యం. అంటే పరమ గురువు గారు రాసినటువంటి పరమ గురువైన యేసు ప్రభు వారు, విశ్వ గురువు అయిన దేవుడు ఈ భూమి మీద మాటలు పంపి అనేక బ్రతుకులు కట్టాడండి. ఈరోజు నీ బ్రతుకును కూడా కట్టగల సమర్థుడైన దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నీతో మాట్లాడుతున్నాడు, అందరితో మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. ఒకనాడు నా జీవితం వాక్యము లేనప్పుడు, వాక్యము హృదయంలో లేనప్పుడు నేను కూడా మీకులాగే అమాయకంగానే కూర్చుండేవాడిని. వాక్యము తెలియనప్పుడు ఏదో వాడు బోధించుకుంటారులే పాస్టర్లు, వాళ్ళకి అదే పని అనుకునేవాడిని. ఎక్కడ మీటింగ్ వెళ్తే అక్కడికి వెళ్ళేవాడిని, కానీ పడుకుండిపోయేవాడిని. నిద్ర వచ్చేసేది ప్రియులారా. నిద్ర వచ్చినప్పుడు ఒకసారి చాలా మీటింగ్లకు వెళ్ళినప్పుడు ఆ వాక్యం ఏం చెప్పారని అర్థం కాలేదు చివరికి, ఎందుకంటే మధ్యలో పడుకుండిపోయేవాడిని. అప్పుడు నా బ్రతుకు బాగుపడలేదు. ఒకరోజు ఒక దైవజనుడు దేవుడు వాక్యం చెప్తూ ఉన్నాడు, నీవు ఈరోజు ఈ వాక్యం వింటే ఈ వాక్యమే నీ బ్రతుకుకు ఆధారం అన్నాడు, నీ బ్రతుకు మారిపోతుంది అన్నాడు. ఆ రోజు నిద్ర ఎలాగైనా పోకూడదని నిలబడి వాక్యం వినడం నేర్చుకున్నాను. ఆ రోజు వాక్యం నిలబడి విన్నాను. ఆ వాక్యము ఈరోజు నేను ఈ దేవుని మాటలు ప్రకటించడానికి. దేవుని స్తోత్రం. వాక్యము చాలాసార్లు మీటింగ్లకు వస్తాం, కానీ మధ్యలో పడుకుండిపోతాం. మధ్యలో పడుకుండిపోవడం వల్ల వాక్యం వల్ల పని చేయట్లేదు, హృదయంలో పని చేయట్లేదు. బైబిల్ చెప్తుంది, నా యందు నీవును నీ యందు నా వాక్యము నిలిచి ఉన్న ఎడల నీకు ఏది ఇష్టమో అది ఇస్తానన్నాడు. వాక్యం నిలవలేదు కాబట్టి మనకి ఇష్టమైనవి దొరకట్లేదు. ఆ పరమ గురువు గారి మాటలు మన హృదయంలో లేవు కాబట్టి మన జీవితంలో కార్యాలు జరగట్లేదు. నీ జీవితంలో కార్యాలు జరగాలంటే ఆ పరమ గురువు మాటలు విని తీరాలి. ఆ పరమ గురువు మాటలను హృదయంలో పెట్టుకోవాలి. ఎవరి హృదయంలోనైతే దేవుడి మాటలు ఉంటాయో వారు నిత్యముగా ఆశీర్వదించబడతారు. ఆ రోజు నుంచి ఈరోజు ఎక్కడికి వెళ్ళి పడుకోవటం మానేశాను. దేవుడి వాక్యము వినడానికి ఏమి ట్రిక్లు చేయాలన్నీ నేర్చుకున్నాను. కూర్చుంటే నిద్ర వస్తుంది, అది లేచి నిలబడదాం. ఇంకా నిలబడితే కాలు బీగుతున్నాయి, ఇంకేదో చేయాలి. ఎలాగైనా వాక్యం వినాలి. ఎందుకంటే ఆ పరమ గురువుని బోధ బ్రతుకులు కట్టింది, నా బ్రతుకుని కూడా కట్టింది. మీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఒకవేళ మీ బ్రతుకులు అటు ఇటుగా ఉన్నాయేమో, మీ బ్రతుకుల్లో ఒకవేళ నెమ్మది లేదేమో, ఆ పరమ గురువు ఈరోజు మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాడు. ఈ లోకములో సోమరులుగా ఉండొద్దని దేవుడే చెప్పాడు. ఈ రోజుల్లో దేవుడు అంటూ ఉన్న మాట, నీకు జ్ఞానం కావాలంటే నా దగ్గరికి రమ్మంటూ ఉన్నాడు. ఆ పరమ గురువుని బోధ వినడానికి వస్తావా? ఈ రాత్రి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నేను ముగిస్తానండి. ఒక 10 నిమిషాలు దేవుడు మాట్లాడమంటూ ఉన్నాడు మీతో. ఇక్కడ చాలామంది కుటుంబాల్లో నెమ్మది లేదేమో, ఆ యేసు అనే పరిశుద్ధిని అంగీకరించు.
యేసు అనే సర్వోన్నతుడైన దేవుడి దగ్గరికి రా. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, మీతోటే మాట్లాడుతున్నాడు. రేపు అద్భుతమైన సందేశం మీరు వినబోతూ ఉన్నారు. ఉదయకాలంలో ఒక అద్భుతమైన సందేశం, సాయంత్రం దైవజనులు ఆల్రెడీ ప్రయాణంలో ఉన్నారని చెప్పారు. దేవుడు రేపు ఎల్లుండి అద్భుతమైన కార్యాలు మీరు చూడబోతూ ఉన్నారు. ఈరోజు మొదటి రోజు నేను వింటున్న పదం, విశ్వ గురువు దగ్గరకు వచ్చావు నువ్వు. ఆ విశ్వానికి చెందిన దేవుడు. విశ్వం అంటే ఆ మధ్య క్రిస్మస్లో ఎక్కడ చెప్పాను, విశ్వం అంటే లోకం కదా. లోకానికి రక్షకుడు, లోకానికి గురువు యేసు ప్రభువారు. చెప్పానా? కొంతమంది జ్ఞాపకం ఉంటుంది. ఏమండి, ఒక మనిషి కలిస్తే ఒక ఊరు అవుతుంది. ఒక ఊరు కలిస్తే ఒక పంచాయతీ అవుతుంది. ఒక పంచాయతీ కలిస్తే ఒక మండలం అవుతుంది. ఒక మండలం కలిస్తే ఓ జిల్లా అవుతుంది. ఓ జిల్లా కలిస్తే ఒక రాష్ట్రం అవుతుంది. ఓ రాష్ట్రం కలిస్తే దేశం అవుతుంది. ఓ దేశం కలిస్తే ప్రపంచం అవుతుంది. ప్రపంచాలు కలిస్తే విశ్వం అవుతుంది. ఆ విశ్వానికి గురువే యేసు ప్రభువారు. నమ్మితే చప్పలు కొట్టు. దేవుడికి స్తోత్రం. ఆ విశ్వాధినాథైన దేవుడు, ఆ విశ్వానికి గురువైన దేవుడు ఈరోజు నీతో మాట్లాడమంటున్నాడు. యేసు నీవు ప్రమాదములు ఉంటే తప్పించేవాడు, నీ బ్రతుకులు చీకటితో వెలుగుగా మలిచేవాడు. యేసు మత స్థాపనకి రాలేదు, మతిపోయిన వాళ్ళకి మతిని తీసుకురావడానికి వచ్చినాడైనా, మార్గము చూపించడానికి వచ్చినాడైనా. యేసు నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవరు పరలోకానికి రారని చెప్పిన గొప్ప దేవుడైనా ఆ యేసుని ఆరాధించి చూడండి. ఆ యేసుని నీ హృదయంలోకి తీసుకోండి, మీ హృదయంలోకి ఆహ్వానించండి. నిత్యముగా మీరు ఆశీర్వదించబడతారు. ఒకనాడు నా జీవితంలో అనాది జీవితాన్ని నేను అనుభవించాను. మీకు చాలామందికి తెలుసు నా యొక్క వ్యక్తిగతమైనటువంటి సాక్ష్యం చెప్పాలని కాదు, కానీ మరి చివరిలో నేను వైద్యం నేర్చుకున్నాను. అంటే గొప్ప చెప్పాలని కాదు, ఈరోజు 10 మందికి ఉపయోగపడే వ్యక్తిగా మార్చినాడు దేవుడు. నేను నా చిన్నప్పటి నుంచి చాలా విద్యలు నేర్చుకున్నాను, కానీ చివరి విద్య మాత్రము బైబిల్ విద్య నన్ను ఈరోజు పోషిస్తూ ఉంది. దేవుని స్తోత్రం. ఏమిటి, నేను టీవీ మెకానిక్ నేర్చుకున్నాను, కేబుల్ టీవీ నడిపినాను, హోటల్ నడిపాను, ఏమండి ఫైనాన్స్ చేశాను, సకల విద్యలో అడుగుపెట్టాను. ఎలక్ట్రానిక్స్ నేర్చుకున్నాను, ఎలక్ట్రికల్ నేర్చుకున్నాను. నాకు చాలామంది గురువులు ఉన్నారు, కానీ అవి ఎంతవరకు ఉపయోగపడ్డాయంటే కొంతవరకు ఉపయోగపడ్డాయి. కానీ ఈరోజు ఈ బైబిల్ గ్రంథము చదువుతుంటే, ఆ పరమ గురువు బోధిస్తుంటే, ఆ బోధలో నేను ముందుకు వెళ్తుంటే, ఈ బోధే నా జీవానికి బాటగా మారింది. మీ జీవానికి కూడా బాట అదే. ఈ జీవ గ్రంథాన్ని పట్టుకో. ఆయన పరలోకాన్ని ఇవ్వడానికి, బోధించడానికి వచ్చాడు. మిగతా వాళ్ళందరూ లోకంలో ఎలాగ బ్రతకాలో చెప్పారు. ఆయన పరమ తండ్రి అయిన దేవుడు పరలోకం గురించి చెప్పాడు. భూమి మీద కూడా అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేశాడు. చివరికి ఒక వాక్యం చదివి ముగిస్తాను. యెషయా గ్రంథం ఏమంటే 42వ అధ్యాయం 4వ వచనాన్ని చూస్తారు. 3 నిమిషాల్లో నేను ముగిస్తానండి. దేవునికి మహిమ కలుగును గాక. భూలోకమున న్యాయము స్థాపించు వరకు అతడు మందిగిలడు, నలుగడు పడడు. దీపములు అతని బోధ కొరకు కనిపెట్టును. దీపములు ఆయన బోధ కొరకు కనిపెట్టును. ఆకాశములు సృజించి వాటిని విశాలపరిచి. దేవునికి మహిమ కలుగును గాక. దీపములు ఆయన బోధ కొరకు కనిపెట్టుచున్నాయట. ఎందుకంటే ఆయన పరమ గురువు కాబట్టి. ఈరోజు కూడా నువ్వు ఆయన బోధ కొరకు కనిపెట్టు. దేవుడా నాతో మాట్లాడు, నువ్వు గురువు గారు అట కదా, అందరికీ గురువు అట కదా, నాతో మాట్లాడని నువ్వు చెప్పగలిగితే ఈరోజు ఒక శ్రేష్టమైన విషయాలు మీరు నేర్చుకుంటారు. నా ప్రియమైన సంగమా, అందరూ ఒక్కసారి లేచి నిలబడదాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవానికి వందనాలయ్యా, నువ్వు మాతో మాట్లాడినావు. దేవానికి మహిమ కలుగును గాక. సర్వోన్నతుడానికి మహిమ కలుగును గాక. సర్వ సృష్టికి కారణభూతుడానికి మహిమ కలుగును గాక. ఆశ్చర్యకరుడానికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. దేవానికి మహిమ.
నువ్వు విశ్వ గురువు అని మరొకసారి కొన్ని విషయాలు నేర్పావు. నీకు వందనాలు. విశ్వ గురువైన దేవానికి వందనాలయ్యా. దేవానికి మహిమ కలుగును గాక. సర్వోన్నతుడానికి మహిమ కలుగును గాక. అయ్యా, ఈ ప్రపంచ మేధావులను తయారు చేసింది నీ వాక్యం. ఈ ప్రపంచంలో అనేక మందిని మేధావులని తయారు చేసి సమాజానికి ఏది ఉపయోగపడిందో అది కనిపెట్టడానికి నీవిచ్చే ఆ గొప్ప వాక్యే కదూ, నీవిచ్చే ఆ జ్ఞానమే కదూ. పర సంబంధమైన విషయాలు, భూ సంబంధమైన విషయాలు తెలిసిన వాడివి నువ్వు ఒక్కడవే. పరలోక శాస్త్రము తెలిసిన వాడివి నువ్వు ఒక్కడవే. భూలోక శాస్త్రాలను తయారు చేసింది నువ్వు ఒక్కడవే. భూలోక శాస్త్రాలు, పరలోక శాస్త్రము ఎరిగిన దేవా, మాకు గురువైనందుకు నీకు వందనాలు. మాకు గురువైనందుకు నీకు వందనాలు. ఈ ప్రపంచానికి గురువైనందుకు నీకు వందనాలు. ఈ ప్రపంచాన్ని నడిపించినందుకు నీకు వందనాలు. నా దేవా, నా రక్షక, నీ వైపే చూస్తున్నానయ్యా. దేవా, నీకు స్తోత్రములయ్యా. నిన్ను ఆరాధిస్తూ ఉన్నాను, నేను ఘనపరుస్తూ ఉన్నాను. దేవా, నిన్నే స్తుతిస్తూ ఉన్నానయ్యా. పునరుద్ధానుడా, నీ వైపే చూస్తూ ఉన్నానయ్యా. నీ కృప చేతనే నాకు నీ రక్షణ భాగ్యము కలిగిందని, నీ కృప చేతనే నాకు నీ రక్షణ భాగ్యము కలిగిందని, పడనా ఊపిరి నాలో ఉన్నంత వరకు, పడనా ఊపిరి నాలో ఉన్నంత వరకు, నా విమోచకుడవు నీవేనని రక్షణానందం నీ ద్వారా కలిగిందని, నా విమోచకుడవు నీవేనని రక్షణానందం నీ ద్వారా కలిగిందని, ఆహా స్తుతి పాడుచు నిన్నే కనపరుచుచు ఆరాధించదనిలో జీవించుచు, ఆహా స్తుతి పాడుచు నిన్నే కనపరుచుచు ఆరాధించదనిలో జీవించుచు, పునరుద్ధానుడ నా యేసయ్యా, పునరుద్ధానుడ నా యేసయ్యా, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను, స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించదనిలో జీవించుచు, స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించదనిలో జీవించుచు, ఆహా స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించదనిలో జీవించుచు. దేవానికి వందనాలయ్యా. నీ కృప చేతనే నాకు రక్షణ కలిగింది. నీ ముందు వెళ్ళని తెలియని మార్గము నాకు తెలిసింది బాబు. Glory! Amen. చెరలోనైనా స్తుతి పాడుచు
మరణము వరకు నిన్నే ప్రకటించేదా. చెరలోనైనా స్తుతి పాడుచు మరణము వరకు నిన్నే ప్రకటించేదా. ప్రాణమా కృంగిపోకే ఇంకొంత కాలం, ప్రాణమా కృంగిపోకే ఇంకొంత కాలం. యేసు మేఘాలపై త్వరగా రానుండగా, యేసు మేఘాలపై త్వరగా రానుండగా, నా ప్రాణమా యేసు మేఘాలపై త్వరగా రానుండగా, నిరీక్షణ కోల్పోకే నా ప్రాణమా. ప్రాణమా 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 ప్రాణమా. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆ పరమ గురువైన యేసు నద్దుకు వస్తావా? మతముల్లోనే ఉండిపోతావా? కులములోనే ఉండిపోతావా? ఆ పరలోకం గురించి నేర్చుకోవా? పరలోకం అంటే ఏమిటో నీకు నేర్పడానికి ఆ గురువు గారు వచ్చారు. ఆయన ఎవరో తెలుసుకోవడానికి ఇష్టపడతావా? ఆ పరలోక శాస్త్రము తెలిసిన వాడు, భూలోక శాస్త్రాలను ఎరిగినవాడు, నేను ప్రకటిస్తున్న యేసు, సకల శాస్త్రాలను ఎరిగిన ఆ యేసు వద్దకు వస్తే నీ జీవితంలో ఒక పెనుమార్పే వస్తుంది. నాలాంటి దీనుణ్ణి, దరిద్రుడిని, పెంటతో సమానమైన వాడిని ఈరోజు ప్రయోజకుడిగా మార్చింది ఆయన బోధ. ఈరోజు ప్రపంచంలో అనేక మంది బోధకులు తయారయ్యారు ఆయన బోధలో, అనేక మంది శిష్యులు తయారయ్యారు ఆయన బోధలో, అనేక మంది మేధావులు తయారయ్యారు ఆయన బోధలు విని. నువ్వు కూడా మేధావి అవ్వాలని ఆశ ఉందా? మంచోడిగా బ్రతకాలని ఆశ ఉందా? శ్రేష్టమైన వాడిగా ఉండాలని ఆశ ఉందా? ఉంటే ఆ పరమ గురువు వైపు చూడు, ఆ పరమ గురువు వైపు చూడు. ఒక చిన్న పాట 1-2 చరణాలు పాడి చివర ప్రార్థన ఆశీర్వాదాలతో ముగించుకుందాం. జీసస్ ఆకాశమందు సూర్యుని వలెనే దేవుడొక్కడండి, ఆకాశమందు దేవుడొక్కడండి, నరుడై పుట్టిన యేసు స్వామికి లేముసుండి ఎలుపుల వెనుకు దండగండి. ఓ వినుము సోదర, నమ్మిన తలగు నరక బాధ. ఓ వినుము సోదర, పరమ గురుని బోధ, నమ్మిన తలగు నరక బాధ. భేదములెందుకు మానవులెల్ల పాపులండి, కులమత భేదములెందుకు మానవులెల్ల పాపులండి, జగమునందు వెందెందు వెదకిన నీతి పరుడు లేడు, దేవుని వెదకువాడు లేడు. జగమునందు ఎందెందు వెదకిన నీతి పరుడు లేడు, దేవుని వెదకువాడు లేడు. ఓ వినుము సోదరా,
వ్యర్థము సుమ్మండే పాపము పాపలేవు సుండే వ్రతములు మతములు కర్మకాండములు వ్యర్థము సుమ్మండే పాపము పాపలేవు సుండే వినుము సోదరా పరమ గురుని బోధ నమ్మిన తొలగు నరక బాధ వినుము సోదరా పరమ గురుని బోధ నమ్మిన తొలగు నరక బాధ నరకమనగ పూదోట కాదది అగ్నిగుండమండి నరకమనగ పూదోట కాదది అగ్నిగుండమండి అగ్ని ఆరదు కాలెడి వారికి సావు రాదు సుండే విడుదల పొందలేరు సుండే అగ్ని ఆరదు కాలెడి వారికి సావు రాదు సుండే విడుదల పొందలేదు సుండే వినుము సోదరా పరమ గురుని బోధ నమ్మిన తొలగు నరక బాధ వినుము సోదరా పరమ గురుని బోధ నమ్మిన తొలగు నరక బాధ ప్రియా దేవుని బిడ్డలారా, విశ్వగురువు పరమ గురువు భూలోకానికి అవతరించి ఆది సంభూతునిగా నిన్ను నన్ను ప్రేమించి పరలోక విషయాలు బోధించి పాపము నుండి శాపము నుండి నరకము నుండి తప్పించి ఆ స్వర్గానికి వారసులవ్వాలని ఆ పరలోకానికి వారసులవ్వాలని ఆయన సంకల్పించి ఆయన సత్యము బోధించి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచి ఆ విశ్వగురు ఆరోహణమయ్యాడు. త్వరలో మళ్ళీ ప్రత్యక్షమవబోతున్నాడు, తిరిగి రాబోతున్నాడు. సిద్ధపడు. ఇదిగో ఈ సృష్టికర్త సంబరాలు ఎనిమిదోసారి ప్రారంభంలో విశ్వగురువు యొక్క సారాంశము స్పష్టంగా నీకు తెలియజేసినటువంటి విషయము అర్థం చేసుకున్నావా? నువ్వు తెలుసుకొని వెంబడిస్తే ధన్యుడివి. ఇంకా సమయం ఉంది అనుకుంటున్నావేమో. ఒక్కసారి ఆలోచించు, నిలబడు, ఆలోచించి ఆయన సొంత రక్షకునిగా చేసుకోకపోతే ఇప్పుడే ప్రభువా నాతో మాట్లాడినందుకు స్తోత్రమయ్యా, నువ్వు నాకు గురువు అవ్వాలి. విశ్వచక్రవర్తి నీవే నాకు గురువు. లోకంలో ఎంతో మంది గురువులు ఉన్నారు. ఈ గురువులు నన్ను మోసం చేశారు, కానీ నువ్వు నన్ను మోసం చేయవు, నువ్వు నన్ను రక్షించే దేవుడు అని ఒప్పుకుంటే ఇదిగో నీ కొరకు ప్రార్థన చేయబడుతుంది. ఇదిగో ఈ నిర్ణయం తీసుకోకుండా ఈ స్థలం విడిచిపెట్టద్దు. అయ్యా అమ్మా, ఈ స్థలం విడిచిపెట్టే ముందు ఒక నిర్ణయం తీసుకో. దేవుని దీవెనలు పొందు. ప్రార్థన చేసుకుందాం. దైవ సేవకులు మోషే గారు ప్రార్థనలు నడిపిస్తారు. ప్రార్థన చేసే ముందు ఒక వాక్యం చదివి ప్రార్థన చేసుకుందాం. ఆదికాండము 49వ అధ్యాయము 22వ వచనం. యోసేపు ఫలించెడి కొమ్మ, ఓట యొద్ద ఫలించెడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవాది దేవుడు మన యొక్క సేవకులు దైవజనులు మన యోసేపు వలె ఫలించేటట్లుగా చేసినాడు దేవాది దేవుడు. తన యొక్క పనిని, తన యొక్క భారాన్ని విడిచిపెట్టి, లోక భారాన్ని విడిచిపెట్టి దేవుని భారము కలిగి దేవుని యొక్క మాటలు ప్రపంచ వ్యాప్తముగా వినిపించాలని, దేవుని యొక్క సువార్త జనానికి వినిపించాలని, రక్షణలోనికి తీసుకురావాలని ఆయన యొక్క ప్రయాస వ్యర్థము కాకుండా ఆయన ఏదైతే దర్శనమో చూసినాడో, ఏదైతే ఆయన యొక్క దర్శనమో దేవాది దేవుడు బయలుపరిచినాడో ఆ దర్శనాన్ని బట్టి ముందుకి నడుస్తున్న సేవకులు, అలాగే ఈ యొక్క 7 సంవత్సరాలు పూర్తి చేసుకొని 8వ సంవత్సరంలోకి మనము అడుగుపెట్టినాం. 8వది జరుగుతుంది. ఇది కంటిన్యూగా జరగాలని మీ యొక్క ప్రార్థనలు కూడా జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు రక్షించబడాలని, దేవుని యొక్క రాజ్యంలో అందరము కనబడాలని, ఆయన నీతి, ఆయన రాజ్యాన్ని వెతకాలని మనము
వెతికే వారముగా ఉండాలని దేవుని మాటలు సేవకులు బోధించుతున్నారు. ఎన్నో ప్రయాసాలు, ఎన్నో బాధలు, శ్రమలు ఒడ్డి ఈ యొక్క కార్యక్రమం ఎంతో ముందుకు తీసుకెళ్తున్నారు. ఎంతో ప్రయాస, కుటుంబము, అలాగే సేవకులు, తన యొక్క స్నేహితులు, తోటి సేవకులు కూడా ఎంతో కష్టపడి ఎంతో ఓర్పుతో నేర్పుతో ముందుకు తీసుకెళ్తున్నారు. ఎందుకంటే రక్షింపబడాలని, ప్రతి ఒక్కరూ దేవుని రాజ్యానికి వెళ్ళాలని అనేక ఆకాంక్ష. ప్రార్థన చేసుకుందాం. యేసయ్యానికి మహిమ, యేసయ్యానికి మహిమ, యేసయ్యానికి మహిమ. యేసయ్యా, నువ్వే గొప్ప దేవుడు అని మేము మనోడితో ఒప్పుకొంచున్నాం. నువ్వే పరమ దేవుడు, పరమ వైద్యుడు, పరమ గురువు అని మేము తెలుసుకొని నీ సన్నిధిలో నుంచి నేనా మేము తిరిగి వెళుతున్నాం. మేము ఫలించే వారముగా ఉండే భాగ్యము దయచేయమని అడుగుచున్నాం. అయ్యో, నీవే గొప్ప కార్యములు గెలవాడవు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తవు, నిత్యుడగు తండ్రివి. నాయనా, నీ సేవకుడు చేస్తున్న పని అంతట్లో తోడే ఉండి నడిపించుము. నువ్వే గొప్ప కార్యములు జరిపించమని అడుగుచున్నాం. తోటి పని వారిని కూడా దీవించి ఆస్వాదించమని అడుగుచున్నాం. ఇక్కడికి అయితే అందరైతే వచ్చినారో వారందరిని రెండింతల ఆశీర్వాదాలతో దీవించి ఆస్వాదించమని అడుగుచున్నాం. నీ కృపలో భద్రపరచమని అడుగుచున్నాం. యేసయ్యా, ఈ 2025 సంవత్సరంలో గొప్ప కార్యములు జరిపించమని అడుగుచున్నాం. ప్రతి బాసు బిందువు తుడిచే వాడవు నీవేనని నీ సన్నిధికి వచ్చిన్నాం. నీవే మమ్మల్ని వాదార్చువాడవు, సంకనెట్టుకొని ఎత్తుకొని ముద్దాడేవాడు అని, కునుకొని నిద్రపోని దేవుడు అని నీ సన్నిధికి వచ్చిన్నాం. నువ్వే కార్యములు చేయవాడు. నువ్వు కార్యములు చేయగా ఎవరు ఆపగలరు తండ్రి? యేసయ్యా, గొప్ప కార్యములు జరిపించమని అడుగుచున్నాం. జరగబోయే 2 రోజులు గొప్ప విజయవంతముగా నాయన, గొప్ప జనముతో, గొప్ప దీవెనలతో ముందుకు నడిపించి దీవించి ఆస్వాదించమని నజరేయుడైన యేసయ్య శక్తిగల నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. మన పరమ తండ్రికి ప్రేమ, మన రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు నాథుని కృప, మన ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ దేవునికి సహవాసము సన్నిధి ఇటు కూడిన సకల పరిశుద్ధులకును, విశ్వ గురువైన నిన్ను తెలుసుకుని నేను వెంబడించాలని తీర్మానం చేసుకున్న వారికి రేపు ఉదయాన్ని 10 గంటలకు జరగబోయే ఆ సృష్టికర్త సంబరాల 2వ సెషన్కును, సకల పరిచర్య అంతటికును సదాకాలము తోడు నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. 10 గంటలైందండి, సమయానికే ముగించాం. 10 గంటలు అన్నాను. అందరూ వచ్చిన వాళ్ళందరూ